సుమారు 100 నుండి 300 మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రాల అడుగున జీవించిన అనేక చిన్న జీవులు, ప్లాంక్టన్, ఆల్గీ, చిన్న చేపలు జీవితం ముగిసిన తర్వాత సముద్రపు మట్టిలో కూరుకుపోయాయి. సమయం గడిచే కొద్దీ వాటిపై కొత్త మట్టి పొరలు ఏర్పడ్డాయి. అనేక కిలోమీటర్ల ఎత్తులో మట్టి పొరలు పేరుకుపోయాయి. అందులోని ఒత్తిడి, అంతర్గత వేడి గుండ్రని జీవ పదార్థాలను హైడ్రోకార్బన్స్గా మార్చింది. ఈ ప్రక్రియకు వేల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాలు పట్టింది. ఈ మార్పు ఫలితమే మనం నేడు క్రూడ్ ఆయిల్ అని పిలిచేది. క్రూడ్ ఆయిల్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండదు. ప్రత్యేకమైన భూగర్భ నిర్మాణాల్లో ఇవి ట్రాప్స్ లేదా రిజర్వాయర్స్ అంటారు. ఒత్తిడి క్రింద నిల్వై ఉంటుంది. జియాలజిస్టులు ముందుగా భూమి నిర్మాణం మ్యాప్స్, రాతి పొరల నమూనాలు, పురాతన సముద్ర ప్రాంతాల డేటా అన్నీ పరిశీలిస్తారు. ఆ తర్వాత సైస్మిక్ సర్వే చేస్తారు. భూమిలోకి ఎత్తైన శబ్ద తరంగాలు పంపి తిరిగి వచ్చే ప్రతిధ్వనులను కంప్యూటర్స్లో చదివి లోపల ఖాళీ ప్రదేశమా, రాయివా లేదా ఆయిల్తో నిండిన రిజర్వాయర్వా అది గుర్తిస్తారు. పవరైన టెక్నాలజీలు భూమి లోపలున్న నల్ల బంగారాన్ని కనిపెట్టే మొదటి అడుగు ఇదే.